భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి ఇసుక దందాపై టీ న్యూస్ కథనం ప్రకంపనలు సృష్టిస్తోంది. భద్రాచలం బ్రిడ్జ్ సెంటర్ వద్ద మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. చెర్ల వెంకటాపురంకు చెందిన ఇసుక ర్యాంపుల నుంచి అధిక లోడ్తో ఇసుకకు తరలిస్తున్న 6 లారీలను సీజ్ చేశారు. గిరిజన సొసైటీలపై ఆధిపత్యం చెలాయించేందుకు మంత్రి ప్రయత్నాలపై గిరిజనులు మండిపడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి ఇసుక దందాపై టీ న్యూస్ కథనం ప్రకంపనలు సృష్టిస్తోంది. భద్రాచలం బ్రిడ్జ్ సెంటర్ వద్ద మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. చెర్ల వెంకటాపురంకు చెందిన ఇసుక ర్యాంపుల నుంచి అధిక లోడ్తో ఇసుకను తరలిస్తున్న 6 లారీలను సీజ్ చేశారు. గిరిజన సొసైటీలపై ఆధిపత్యం చెలాయించేందుకు మంత్రి ప్రయత్నాలపై గిరిజనులు మండిపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, ఇసుక దందాపై మంత్రి ప్రయత్నాలను ఎలా చూడొచ్చంటారు? అప్డేట్స్ ఏంటి? సాయి మాధవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి ఇసుక దందా మీద నిన్న టీ న్యూస్ కథనం ప్రసారమైనటువంటి నేపథ్యంలో ఈ రోజు అధికారుల్లో చలనం వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తం టీ న్యూస్ ఎఫెక్ట్ తోని ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఇవాళ చర్చనీయాంశమైన అంశం ఏంటంటే భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి గిరిజన సొసైటీలకు సంబంధించినటువంటి ఇసుక ర్యాంపులలో మంత్రి పెత్తనం ఏంటి అనేటువంటి ఒక చర్చ మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఒక ప్రకంపన సృష్టిస్తుంది. అధికారులు మంత్రి ఆదేశాల నేపథ్యంలో అధికారులందరూ ఇన్ని రోజులు మౌనంగా ఉండిపోయినటువంటి నేపథ్యంలో ఇవాళ ఒక్కసారిగా అలసత్వాన్ని వీడి ప్రజాక్షేత్రంలోకి వచ్చినట్టు కనపడుతుంది. చలనం వచ్చినట్టుగా కూడా కనపడుతుంది. మొత్తంగా అన్ని డిపార్ట్మెంట్లలో, మైనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి శాఖల్లో కూడా టీ న్యూస్ ప్రసారం చేసినటువంటి ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి కథనం ప్రకంపనలు రేపుతుంది. చర్చనీయాంశంగా కూడా మారింది. ఇవాళ ఒక్కరోజే భద్రాచలం బ్రిడ్జి సమీపంలో నాకాబందీ నిర్వహించినటువంటి మైనింగ్ అధికారులు ఒక్కరోజు 6 లారీలను సీజ్ చేసి వాటన్నిటిపైన ఫైన్లు వేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ వాహనాలు తిరుగుతున్నట్టుగా అధిక లోడ్తో ఇసుక రవాణా చేస్తున్నట్టుగా కూడా మైనింగ్ అధికారులు గుర్తించారు. దీంతో పాటు ఇసుక ర్యాంపులో జరుగుతున్నటువంటి అవినీతి ఏ మేరకు జరుగుతుంది, ఎవరి మనుషులు ఈ ఇసుక ర్యాంపులలో పెత్తనం చెలాయిస్తున్నారు, ఎవరు అసలు ఇసుక ర్యాంపులకు సంబంధించిన అర్హులు అనేటువంటి అంశాన్ని టీ న్యూస్ స్పష్టం చేసి ప్రసారం చేసింది. అసలు ఇసుక ర్యాంపులు చెందాల్సినటువంటి గిరిజనులకు కాకుండా గిరిజనేతరులు ఇందులో పెత్తనం చేస్తున్నట్టుగా మనం ఇచ్చినటువంటి కథనంతో పెద్ద ఎత్తున ఇవాళ అధికారులు దాడులు చేశారు. ఈ దాడులు భవిష్యత్తులో కూడా కొనసాగేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే జిల్లా మొత్తం ఇసుక ర్యాంపులన్నీ బంద్ చేయించి ఒక మంత్రికి సంబంధించినటువంటి మనుషులను ఆయా ఇసుక ర్యాంపులలో పెట్టి ఇసుక దందా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో టీ న్యూస్ ప్రసారం చేసేటువంటి కథనాలు కొంతైనా గిరిజనులకు హక్కు కల్పించే దిశగా ఉంటాయనేటువంటిది గిరిజన సంఘాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే గిరిజన సంఘాలలో కూడా ఒక పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే మంత్రి అటుపక్క మంత్రి కావటం, ఆయనను ఎదుర్కొనేటువంటి దమ్ము లేకపోతే ధైర్యం ఆ గిరిజనులు లేకపోవడంతో అంతర్గత సంభాషణలో మాత్రమే గిరిజన సొసైటీలు, గిరిజనులకు సంబంధించినటువంటి సంఘాల నాయకులు మాట్లాడుతున్నారు. రేపో మాపో ఈ అంశం చాలా పెద్ద ఎత్తున తీవ్ర రూపం దాల్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. అధిక లోడ్తో పాటు జీరో దందా చేసేటువంటి లారీల మీద కూడా దృష్టి పెట్టాలని టీ న్యూస్ కథనం ప్రసారమైంది. ఆ నేపథ్యంలోనే ఇవాళ అధికారులు దాడులు చేసినటువంటి లారీలలో ములుగు జిల్లాకు సంబంధించినటువంటి వెంకటాపురం మండలంలో లోడ్ అయిన వాహనాలు ఉన్నాయి. అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల ర్యాంప్ లో లోడ్ అయినటువంటి వాహనాలు మొత్తం 6 వాహనాలు సీజ్ చేశారు. ఇకపైన బహుశా కంటిన్యూగా దీని మీద నిఘా పెట్టేటువంటి అవకాశం కనపడుతుంది. ఇసుక తరలిపోతున్నటువంటి విధానం పట్ల అధికారుల్లో కూడా కొంత ఆందోళన ఉన్నప్పటికీ అటుపక్క మంత్రి మనుషులు కావటం, మంత్రి ఆదేశాలు ఉండడంతో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో ఇకపైన పూర్తి స్థాయిలో రంగంలో దిగేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మాధవి. రైట్ సాంబా, థ్యాంక్ యూ.